ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘము అతన్ని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడు అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమగల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. కొంతమంది ప్రార్థనలు చేశాము ప్రభా, వారి గురించి మీరు ఆలకించినందుకు మీ స్తోత్రాలు. నీ దాసుడు చేసిన ఈ ఉపవాస ప్రార్థన కూడికలో చేసిన విన్నపం విజ్ఞాపనలు ఆలకించావని నాయన తగిన సమయంలో వారికి సహాయం చేసి ఈ ఒలీవా ప్రార్థన శిబిరంలో మీరు ఉన్నారని రుజువుపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అనేక మందిని స్వచ్ఛత కలగజేస్తున్నందుకు మీ స్తోత్రాలు. అనేక మంది జీవితంలో వివాహాలు జరిగిస్తున్నందుకు మీ స్తోత్రాలు. ఆ గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాలు అనుగ్రహిస్తున్నందుకు మీ స్తోత్రాలు. అప్పుల బాధ, రుణ బాధలు ఉన్న వారికి అందరికీ విడిపిస్తున్నందుకు మీ స్తోత్రాలు. నివాస స్థలాలు లేని బిడ్డలకు నివాస స్థలం అనుగ్రహించి నాయన గృహాలు కట్టుకోవటానికి కృప దయచేస్తున్నందుకు నీ స్తోత్రాలు. ప్రభా, చేసిన ప్రతి ప్రార్థన విన్నందుకు మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన ప్రభా, నీ పక్షాన్ని నిలబడి ఉండగా నన్ను మీ శిలవ సాటును మరుగుపరుచుకో, నా నోటిని బోరుగా వాడుకో. కూడి వచ్చిన నీ ప్రజలతో నాతో సూటిగా మాట్లాడండి. మీరు మాట్లాడు ప్రతి మాట దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాళ్ళ హృదయాలు తెరవండి. వినగలిగిన చెవులను గ్రహించగల హృదయాలు అనుగ్రహించి వాళ్ళ హృదయాలు ఆ విత్తనం నాటి ఫలింప చేయండి. మీ బిడ్డలుగా వాళ్ళు ఫలించటానికి భూమిన నీకు సాక్షులుగా జీవించటానికి కృపదయ చేయమని నన్ను మీ శిలువ సాటును మరుగుపరుచుకొని సూటిగా మాట్లాడుతున్నందుకు మీ స్తోత్రాలు. బలపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలు. ఈ చిన్ని ప్రార్థన మీ ఉపాసన చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభువుని యేసునామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి అయిన మరియా పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనంలో చదివినప్పుడు ఆ పేతురు, యోహాను, యాకోబు అక్కడ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రూపాంతము పొందినప్పుడు ఆయన ప్రక్కన ఏలియా, మోషే ఉండి మాట్లాడుతున్నట్టు ఈ ముగ్గురు కనులారా చూశారు. చూసినప్పుడు ఈ పేతురు కొద్దిగా దుడుకు మనిషి కనుక, అయ్యా మనం ఇక్కడే ఉందాం, మనకు మంచిది, నీకొక పర్ణశాల, మోషకు పర్ణశాల, ఏలియాకు పర్ణశాల కట్టి మనం ఇక్కడే ఉందాం, మనకు మంచిది అని ఆయన మాట్లాడుతుండగానే మేఘము ఒకటి వచ్చి వారిపైన కమ్ముకున్నదంట. ప్రైజ్ లార్డ్. ఆ మేఘం నుంచి ఒక శబ్దము బయటకు వచ్చిందంట. ఆ మేఘం నుంచి వచ్చింది ఎవరు? మేఘాల మీద నడిచేది ఎవరు? సర్వశక్తి గల దేవుడు, భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించి ఆ యొక్క బిడ్డలకు తెలియజేయటానికి వచ్చాడు. ఆ మేఘాల మీద వచ్చి అంటున్నాడు, ఈయన నా ప్రియా కుమారుడు. ఈయన మాట్లాడిన మాట, ఈయన చెప్పింది వినుడి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? ఈయన చెప్పింది వినుడి అంటున్నాడు.
తల్లి అయిన మరియ అంటుంది శిష్యులను చూసి, ఈయన చెప్పింది చేయుడి. తండ్రి అంటున్నాడు మనందరితో వాక్యము ద్వారా ఆయన చెప్పింది వినండి, విని దాని హృదయాల్లో పదిలపరుచుకొని అనుసరించి జీవించండి. రెండో మాట తల్లి ఏమంటుందంటే, ఆయన ఏది చేయమని మీకు చెప్తాడో అది చేయండి, చేయగాకమని పని చేయగాకుండా మీకు మేలు కలుగుతుంది, మీరు మంచిగా జీవిస్తారు, ఆయన చెప్పిందే చేయండి అని శిష్యులకు చెప్తున్నారు. తండ్రి చెప్తున్నాడు ఆ మాట ఏనండి అంటున్నాడు, తల్లి అంటుంది ఆయన చెప్పింది చేయండి అని. ఆనాడు ఈనాడు, ఆ రోజు ఈరోజు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలందరికీ కూడా అదే ఒకే ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది, ఆయన చెప్పింది చేయుడి, ఆయన మాట వినుడి, ఆయన మాటను పెడచెవున పెట్టకుడి. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి క్రైస్తవులమైన మనమందరము కూడా ఈ మాటను అనుసరించవలసిన వారమై ఉన్నాం. ఎందుకో తెలుసా? దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటను వినకుండా మన ఇష్టానుసారమైన పనులు చేసి చాలామంది నష్టపోయిన వారము ఉన్నాం. జీవితాలలో ఏమి సాధించలేని నిశ్చయపరులుగా ఉన్నాం. ఎందుకు తెలుసా? కొంతమంది వాళ్ళకు కలిగిన దాన్ని బట్టి, ఆస్తిని బట్టి, విద్యను బట్టి, బంధుత్వాన్ని బట్టి, బలగాన్ని బట్టి, బ్యాంకు బ్యాలెన్స్లను బట్టి గర్వించి అహంకార స్వభావాలతో నేను గొప్ప జ్ఞానము, గొప్ప తెలివితేటలు కలిగిన వాడిని, నేను ఏది చెప్తే అది శాసనము, ఏది నేను చెప్తే అదే నా జీవితంలో జరుగుతుంది అనేటువంటి ఒక మనస్సు కలిగిన ఈనాటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులు కాని వారి గురించి నేను మాట్లాడటంలే. క్రైస్తవ సమాజంలో ఉండి, క్రైస్తవ కుటుంబాలలో జన్మించి, దేవుని మాటను పెడచెవున పెట్టి, దేవుడు 3 రకాలుగా మాట్లాడతాడు. 1, దేవుని దాసుల ద్వారా మాట్లాడతాడు. 2, మెల్లని స్వరముతో మాట్లాడతాడు. 3, కళ దర్శనాల ద్వారా మాట్లాడతాడు. బైబిల్ చదవగలిగినటువంటి మనసు కలిగిన వారైతే వాక్యము ద్వారా మాట్లాడతాడు. అదే దేవుని యొక్క దాసుల ద్వారా కానీ, వాక్యం అంటే అదే బైబిల్తో చదివినప్పుడు కానీ, దేవుని యొక్క దాసులు చెప్తున్నప్పుడు కానీ, వినినప్పుడు నాతో మాట్లాడాడు అనే భావన ఎవరికి కలుగుతుందో వారు ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడాడనేది వాస్తవం. నాతో మాట్లాడాడు ఈరోజు దేవుడు అని చెప్పుకోవటం కాదు, కానీ నాతో మాట్లాడిన మాట ఏమిటి, నన్ను ఏమని హెచ్చరించాడు, నా లోపాలు ఏమని చూపించాడు, నేను ఏం సరిచేసుకోవాలి అని ఆలోచన చేసి సరిచేసుకున్న వాడే ధన్యుడు. నేను ఒకరోజు వాక్యం వింటున్నాను, ఇలాగే దేవుని దాసుడు మాటలు చెప్తున్నాడు. ఆనాడు అబ్రహాముతో విన్న బావులనన్నిటిని కూడా మరలా ఇస్సాకు తిరగదవుతున్నారు, కానీ శత్రువులైనటువంటి పిలుపు వాళ్ళు జగడమాడి లాగేసుకుంటున్నారు బావులు, తవ్విన బావులన్నిటినీ. కానీ దేవుని కృపను బట్టి ఆ వాక్యం వింటున్నప్పుడు తన తండ్రి అయిన అబ్రహాముతో విన ఆ మార్గంలో బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ యొక్క సమయంలో ఆగుతున్న ఆ ప్రాంతాలలో ఇస్సాకు కూడా ఆ బావులను తిరగదవుతున్నప్పుడు, మంచినీళ్ళు పడుతున్న సమయంలో పిలుపు వారు మూతేసిన ఆ బావిలను తిరిగి తవ్విన మంచినీళ్ళు పడినప్పుడు తిరిగి వాళ్ళు చేతుల నుంచి లాగుకొని, ఈ మాకు కావాలి, మా పశువులకు దాహం తీర్చుకోవాలి, మాకు దాహం తీర్చుకోవాలి, మీరు ఇక్కడ నుంచి వెడిపోమని ఎల్లగొడుతున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు ఆయన ఒక్క మాట అన్నాడు, దేవుని యొక్క దాసుడు ఏమన్నాడంటే, బావిలో నుంచి పూడు తిరగవేశాను, పూడు తీశాడంట బావిలో నుంచి అని మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, మన హృదయాలలో ఉన్నటువంటి పూడు, పనికిరాని ఆలోచనలు, తలంపులు, చెడ్డ గుణలక్షణాలు అనే పూడు, ఈ బావి హృదయం అనే బావిలో నుంచి మనం ఎందుకు తీసేసుకోకూడదు అని మాట్లాడుతున్నప్పుడు నా దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. నీలో ఉన్న పూడు తీసేసుకోరాదన్నాడు. నాలో ఏం పొడి ఉంది అని నేను అడిగినప్పుడు, సిగరెట్ అనే వ్యసనం ఉంది కదా, తీసేసుకో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వెంటనే నాకు జ్ఞానోదయం కలిగింది, దేవుడు నాతో మాట్లాడాడని. ఆరాధన అయిపోయింది,
ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటి గృహకూడికి అది అయిపోయిన తర్వాత, అయ్యా నేను 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నాతో సహకరించండి. నా సిగరెట్ వ్యసనాన్ని తీసేసుకోవటానికి దేవుడు నాకు సెలవిచ్చాడు, నువ్వు తీసేసుకోమంటున్నాడు. నేను కానీ ఇప్పుడు ఆయన మాట విని లోబడిన ప్రయత్నం చేస్తే దేవుడు నాలో వ్యసనం తీసేస్తాడు అని నేను అడిగినప్పుడు, ఒక తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా, పద్మావతి గారు తన తల్లి గారు ఇద్దరు కూడా, మేము నీకు సహాయం చేస్తాం, మీతో కలిసి మేము ప్రార్థన చేస్తాం నీ వ్యసనం గురించి అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషమైనది. 3 దినాలు గురునాథం గారి చర్చిలో నేను ఉపవాస ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు 3వ రోజు నాతో మాట్లాడుతున్నాడు. 3వ రోజు నేను మోకరించి ప్రార్థన చేయించుండగా, మొట్టమొదటి నా జీవితంలో మొదటి ఉపవాస ప్రార్థన, నేను విశ్వాసగా ప్రారంభించిన జీవితములలో మొట్టమొదటి కార్యం నా జీవితంలో దేవుడు చేసిన కార్యం ఇది ఏంటంటే, 3వ రోజు సిగరెట్ కాలుస్తున్నాను. రోజుకు వచ్చి 2.5 పెట్టెలు, అంటే 25 సిగరెట్లు కాల్చేవాడిని రోజుకి నేను. అర్థం చేసుకోండి, అంటే అరగంటకు 1 కాల్చేవాడిని. అటువంటి వ్యసనపూర్ణైన నన్ను ఆ రోజు కూడా సిగరెట్ కాల్చి పడవేసి అప్పుడు వెళ్ళి ఆ ప్రార్థనకి. అప్పుడు దేవుడు అన్నాడు, 2000 మధ్య నుంచి కాలుతున్నటువంటి పొగలు రేగుతున్నటువంటి సిగరెట్ విడిపోయి 1000 మధ్య నుంచి పరుగు తీస్తూనే చూశాను. అప్పుడు నేను ఈ పాస్టర్ గారికి చెప్పా, అయ్యా నేను ఈ దర్శనం చూశాను ప్రార్థనలో, అంటే నీలో ఉన్న వ్యసనాన్ని తీసేశాడు దేవుడు, దేవునికి స్తోత్రం అని చెప్పేసి వెంటనే ఆయన హస్తము నా తల మీద వేసి ప్రార్థన చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ సిగరెట్ ముట్టుకున్నవాడిని కాదు, మళ్ళీ సిగరెట్ కాల్చినవాడిని కాదు. ఆ గడియ నుంచి ఆ దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు, ఆ ప్రభావాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడంటే ఆయన మాటకు లోబడ్డాను. ఆ పాస్టర్ గారు చెప్తుంటే ఆ మాట నాతో మాట్లాడాడు దేవుడు అని గ్రహించి, ఆ గ్రహింపు ద్వారా నేను ఉపవాస ప్రార్థన చేశాను కనుక నా వ్యసనాన్ని తీసేశాడు. మాట గ్రహింపు అంటే అది, మాట వినండి అంటే అది. మరియమ్మ గారు ఏమంటున్నారు, ఆయన చెప్పింది చేయుడే అన్నాడు. ఆయన మాట విన్నాను, తల్లిగారు చెప్పింది నేను చేశాను ఉపవాస ప్రార్థన. ఆ వ్యసనం తీసేసుకోవటానికి దేవుడు సునాయాసంగా నాలో నుంచి తీసివేశాడు. ఒకసారి వ్యసనము మొదలైందంటే తను తీసేసుకోవడం కష్టం అంటారు, కానీ నా తండ్రి చేతిలో చాలా సులువైంది. అది సింపుల్, చీకిరిపులను తీసేసినట్టు తీసేస్తాడు మనలో ఉన్న వ్యసనాలను, మనలో ఉన్న బలహీనతలను, మనలో ఉన్న అనారోగ్యాన్ని, మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని సైతం అలా తీసి అవతల పడేసి బలవంతుడిగా శక్తివంతుడిగా నిన్ను నిలబెట్టగలిగిన కుమార్తె కుమారుడిగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. నేడు నా ప్రియ సహోదరి సహోదరా, ఆలోచన చేయండి. మరియా గారు ఎందుకు ఆ మాట చెప్పగలిగింది, ఆయన చెప్పింది చేయండి అని? ఆమె 2 మాటలు. ఒకటి, ఆయన వాళ్ళ కుమారుడిగా జన్మించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వశక్తి గల దేవుడని ఆమెకు తెలుసు కనుక, తన బంధువుల ఇంటిలో ద్రాక్షరసం అయిపోయిందని తెలిసి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో యేసు ప్రభుని అడిగింది, అయ్యా వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయిందంట, అమ్మా నా సమయం రాలేదు కదా, ఎందుకు నువ్వు నన్ను తొందర పెడతావు అన్నప్పుడే ఆయనని ఏమనలా, పక్కన తిరిగి ఆ పరిచారకులను చూసి ఆ శిష్యులను చూసి ఆయన చెప్పింది చేయండి అయ్యా అన్నాడు. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఇక ప్రభువారు అనుకున్నారు, యేసు ప్రభువారు నా సమయం వచ్చింది, నా గడియ వచ్చింది, నన్ను కన్నటువంటి 9 మాసాలు మోసి కనినటువంటి తల్లి యొక్క కోరికను నెరవేర్చే అదృశ్యం నాకు కలిగింది అనుకున్నాడు. ఇది మొట్టమొదటిగా భూమి మీద జరగబోయేటువంటి సూచక క్రియ అనుకున్నాడేమో. ఆయన దేవుని కుమారుడని, దేవుడని ప్రజల ఎదుట ఆయన బలపరచాలనుకున్నాడేమో తెలియదు. కానీ నా ప్రియ సహోదరి సహోదరా, ఒక చక్కటి మాట అక్కడ రాయబడింది చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదవండి. యూదుల శుద్ధీకరణ ఆచారము, ప్రైజ్ లార్డ్. ఏంటంట? యూదులు శుద్ధీకరణ ఆచారము ప్రకారము 2-3 తూములు పట్టగలిగిన బాణలలో ఉంచబడి ఉండెను. ప్రైజ్ లార్డ్. యేసు ఆ బాణను నీళ్లతో నింపమని వారితో చెప్పగా వాటి అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు వారితో, ఇప్పుడు మీరు ముంచి
హిందూ ప్రధాని యొద్దకు నీ ద్రాక్షరసాన్ని తీసుకువెళ్ళండి అన్నాడు. ప్రైజ్ లార్డ్. నా ప్రియ అంటే యూదుల యొక్క పరిశుద్ధ ఆచారం ఏంటిదంట? ద్రాక్షరసము వివాహముకు వచ్చినటువంటి పెద్దలకు, వివాహ భోజనంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ద్రాక్షరసము పంచటము వారి యొక్క ఆచారము. ప్రైజ్ లార్డ్. కానీ ఎందుకు ఆచారాలు చేస్తున్నారు? ఏ విధమైన ఆచారాలు వాళ్ళు చేస్తున్నారు దాన్ని గాన మనం గమనించి గ్రహిస్తే గాన మనకి అర్థమేది. ఈనాడు కూడా చాలామంది క్రైస్తవ సమాజంలో కొన్ని ఆచారాలు యూదులలాగే ఇది పరిశుద్ధ ఆచారము అని వారి యొక్క పితరులు అంటే మన యూదులు వాళ్ళు చేసిన ఆచారాన్నే వాళ్ళు ఈనాడు క్రైస్తవులు కూడా ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. అది ఆచారం కిందకి వస్తుంది కానీ భక్తి కిందికి రాదు. కాబట్టి ఈ వాక్యం వింటున్న క్రైస్తవ సమాజమా ఆలకించండి. మన భక్తి ఆచారముగా ఉండకూడదు. మన భక్తి పరిశుద్ధమైనదై, భక్తి శ్రద్ధత కలిగినదై, ప్రభువును రక్షకుడిగా అంగీకరించి పరలోక రాజ్యం చేరగలిగినటువంటి సిద్ధపాటు కాగలిగిన పశ్చాత్తాప మనసు పరిశుద్ధమపరచుకోవటానికే మనం ఆలోచన చేయాలి. కానీ పితరులు చేసిన పద్ధతులను ఆచరించడానికి కానీ సిద్ధాంతాలను నడిపించడానికి కానీ మనము పొనుకోకూడదని దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాను. ఆ యొక్క అద్భుతమైన క్రియ నీటిని ద్రాక్షరసముగా మార్చిన గొప్ప ప్రణాళిక ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ చేశారు. ఎలా ఆమె ఆ యొక్క దేవుడని తెలుసు, యేసుక్రీస్తు వారు సర్వశక్తి గల దేవుని కుమారుడని తెలుసు. అయినప్పటికీ ఒక నరమానవురాలైన ఒక సాధారణమైన ఒక స్త్రీ మానవ రూపమున దైవ స్వరూపుడైన దేవుని కుమారుడికి ఎలా చెప్పగలిగింది అంటే ఆమె జన్మనిచ్చిన అధికారము చేత. ఒకే ఒక మాట. రెండో మాటకు వచ్చే కన్నా బంధువుల ప్రీతితో ప్రైజ్ లార్డ్. ఈ రెండు మనం అక్కడ చాలా ప్రాముఖ్యంగా చేయాలి. వాళ్ళే ఈ రెండు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె దగ్గరకు ఒక దూత వచ్చినప్పుడు ఆ దూత చెప్తే నువ్వు గర్భవతి అవుతావమ్మా, దేవుని కుమారుని కంటావంటే నేను పురుషుని ఎరగని దాన్ని, నేనట్ట గర్భవతిని అవుతాను, నేను కన్యకను, నేను పవిత్రాలని, పరిశుద్ధతను అని చెప్పి గర్భము వస్తే దేవునికి స్తోత్రం నేను అని చెప్పి అనలేకపోయింది. చివరికి ఆయన అంటాడు, చూడు నేను ఆకాశం నుంచి దిగి వచ్చాను దేవుని సన్నిధి నుంచి, నా పేరు గాబ్రియేలు దూత, ఇదిగో నీకు ఒక మాట చెప్తున్నాను అని చెప్పి ఆయన ఇలా అంటాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 37-38 వచనాలు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలిని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. చప్పుడు కూడా దేవుని మహిమపరిచే ఆమేన్. నీ మాట చొప్పున మా జీవితాలలో జరుగునుగాక. పరిశుద్ధ వాక్యాల ద్వారా మా జీవితంలో మాట జరుగునుగాక. పరిశుద్ధ మా వాక్యంలో ఉన్నటువంటి నీ మాట ద్వారా మా బ్రతుకులు బాగుపడునుగాక. మరియా బాగుపడిన ప్రకారము, మరియా నీ కుమార్తెగా ముద్రించిన ప్రకారము మేము కూడా నీ శ్వాసలుగా నీ బిడ్డలుగా ముద్రింపబడునుగాక. 45వ వచనం. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు, ఇప్పుడు అది ఈ మాట అండర్లైన్ చేసుకో. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలను సిద్ధింప, కాబట్టి ఆమె సిద్ధింపజేసింది కనుక ఆమె నమ్మిన ఆమె ధన్యురాలు. నువ్వు నేను ధన్యురాలు అనుకుంటే దేవుని మాటను నమ్మాలి. దేవుడు చెప్పింది మనం చేయాలి జీవితంలో. అప్పుడే మన జీవితాలలో అద్భుతం జరుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదర ఆలకించండి. గొప్ప కార్యాలు జరిగించేవాడు మన దేవుడు. ఆయన తన దాసుల ద్వారా కానీ, మెల్లని స్వరము ద్వారా కానీ, కళ దర్శనాల ద్వారా కానీ, స్వప్న దర్శనాలు అంటాం, అవి మీకు తెలియజేసినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు
మనమంతా అర్థమైపోతుంది, మన జీవితం అంటే ఏంటో అర్థమైపోతుంది. దేవుడు మాటకు లోబడిన వారం అవుతాం. మన జీవితం కూడా ఒక ధన్యమైన జీవితంలోనికి వస్తాయి. ప్రభువు మాట ఆమె విన్నది గనక ఆమెలో సిద్ధింపజేశాడు, ఆ మాటను స్థిరపరిచాడు ఆ జీవితంలో. కనుకనే ఆమె కుమారుని కన్నది గనుకనే ఆమె స్త్రీలలో గొప్ప స్త్రీగా, యేసు ప్రభువు కనిన తల్లిగా, ధన్యురాలిగా ఈరోజు భూమి మీద ఆమె పేరు మారుమోగుతుంది. యేసు ప్రభు తల్లి అయిన మరియా అని ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆమె స్త్రీయే, ఆమె నార్మల్ స్త్రీయే, ఆమె దేవత కాదు. ఆమె దేవత కానే కాదు, ఆమెను ఆరాధించరాదు. కేవలం ఆమెను పాత్రగా మాత్రమే వాడుకున్నాడు దేవుడు. ఆమె గర్భము నుంచి భూలోకానికి రావటానికి మాత్రమే ఆమెను వాడుకున్నాడు. ఈరోజు నేను ఇక్కడ నిలబడినానంటే దేవుడు కేవలం నేను వాక్యోపదేశం చేయటానికి నన్ను ఒక పాత్రగా మాత్రమే వాడుకుంటున్నాడు, కానీ మాట్లాడేవాడిని నేను కాదు. మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. నాలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. సత్యాన్ని మనం గ్రహిస్తే గాన చాలా అదృష్టవంతులం. ప్రైజ్ లార్డ్. అంటే ఇక్కడ మన పాఠం ఈరోజు ఏంటో తెలుసా? ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడతారో, ఎవరైతే దేవుడు చెప్పింది తన జీవితాల్లో చేస్తారో వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తాడు. వారిని ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్. అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాడు. ఈ భూమి మీద జీవించినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ఆత్మను ఆశీర్వదిస్తాడు, నువ్వు పట్టిందల్లా ఆశీర్వదిస్తాడు, నీ ఆలోచనలను ఆశీర్వదిస్తాడు, నీ పొలాలను ఆశీర్వదిస్తాడు, నీ పశువులను ఆశీర్వదిస్తాడు, నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు, సమస్తము కూడా నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడూ తెలుసా? నువ్వు దేవుని మాటను వింటే, దేవుని మాటను అనుసరించి జీవిస్తే అప్పుడు దేవుడు అద్భుతం చూస్తావు. ఆశీర్వదిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచన చేసుకోండి. ఈ రాజ్యం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే గాన అబ్రహాము మనకు కనపడతాడు. మొట్టమొదటిగా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము ఒక బొమ్మలు చేసుకొని అమ్ముకునేవాడు, కష్టపడి జీవించేవాడు. ఆయనకు దేవుడు ఒకరోజు స్వప్నమనో లేకపోతే దర్శనం ఇచ్చి మాట్లాడుతున్నాడంట. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చూద్దాం. ఒక్కొక్క వచనం చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ యొక్క తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రైజ్ లార్డ్. ఏమంటున్నాడమ్మా? అబ్రహామును కనుగొని అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, నీవు నీ దేశాన్ని, నీ బంధువులను, నీ ఇంటిని, నీ గ్రామాన్ని, నీ స్నేహితులను, నీ బంధువులను మొత్తాన్ని వదిలివేసి నేను నీకు చెప్పు మార్గంలో వెళ్ళుము అని చెప్పి అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. మాట చెప్పాడు. ఏమి చెప్పాడండి? మాట చెప్పాడు. నువ్వు నా మాట ఇంటే గానా, నా మాట ప్రకారం నువ్వు నడిస్తే గానా నేను ఏమేమి చేస్తానంట? చదువు. నిన్ను గొప్ప జనముగా చేసిన ఒక్క నిమిషం. అక్కడ ఎందుకు నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు అంటే, ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పిలిచినప్పుడు 80 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు. తన భార్య కూడా ఇంచుమించు 70 సంవత్సరాల వయస్సు కలిగిందో, 75 సంవత్సరాల వయస్సు కలిగిన శారా ఒక రకంగా వృద్ధాపాయంలోకి వచ్చారు. అయితే ఆ సమయంలో, ఆ గడియలో వారికి సంతానము లేదు. సంతానము లేని స్థితి, వృద్ధాపాయంలో ఉన్నారు ఒక రకంగా. ఆ సమయంలో అంటున్నాడు, నీకు సంతానాన్ని అనుగ్రహించి గొప్ప జనముగా నిన్ను చేశాను. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? లేని దాన్ని ముందే నీకు తెలియజేసేవాడై ఉన్నాడు. నువ్వు పొందని దానిని నీవు పొందేలాగా మాట్లాడగలిగిన దేవుడు,
నీకు చెప్పి తర్వాత చేసి నిన్ను అభివృద్ధిపరచగలిగిన శక్తి గల దేవుడని నీకు అర్థం కావాలి. ఈ వాక్యం చదువుకున్నప్పుడు చాలామంది అంటారు, నువ్వు రాబోయే రోజులలో గొప్ప దానివి అవుతావు, మంచి విద్యావంతురాలు అవుతావు, నువ్వు మంచి ఉద్యోగస్తురాలు అవుతావు, దేవుడు నాకు ఈ మాటలు పలికిస్తున్నాడని చెప్పినప్పుడు చాలామంది నమ్మరు. నేను చాలామందికి ఈ మాటలు పలికినప్పుడు అద్భుతాలు చేశాడు. నా నోటి నుంచి పలికించిన ప్రతి మాట కూడా చాలామంది మాటలు వాళ్ళ జీవితంలో నెరవేర్చబడినాయి. ఈ మాటలు నమ్మరు. కానీ ఏంటంటే పాస్టర్ గారు మాట్లాడుతున్నారే అనుకుంటాడు, కానీ పాస్టర్ గారిలో నుంచి సర్వశక్తి గల దేవుడు జరగబోయే విషయాలను మనకు తెలియజేస్తున్నాడు అనే వాస్తవాలను గ్రహించే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకు చెప్పుతున్నాను తెలుసా? ఈ మాట చాలామంది నమ్మలేదు కాబట్టి వాళ్ళ జీవితాల్లో జరగల కార్యాలు. నమ్మిన వారి జీవితాల్లో కార్యాలు జరిగినాయి. నమ్మిన వారు మేలు పొందారు, నమ్మన వారు నష్టపోయారు. నా ప్రియ సహోదరి సహోదర, ఇక్కడ నేను నిల్చొని మాట్లాడుతున్నప్పుడు కానీ, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ దేవుడు బయలుపరిచిన సంగతులు ఫోను చేసి కూడా మరీ చెప్తా, ఇదిగో మీకు ఈ విధంగా జరగబోతుంది జాగ్రత్త, ఏదో కార్యం చేయబోతున్నాడు జాగ్రత్త, లేదా కార్యం అడ్డుపడుతుంది జాగ్రత్త అని చెప్పేవాడు నా దేవుడు, నాతో ఉన్నవాడు, నన్ను బయలుపరిచేవాడు. ప్రైజ్ లార్డ్. ఆనాడు అబ్రహాముకు సంతానము కలిగే ధన్యతే లేదు, కానీ ఆ యొక్క స్థితిలో అంటున్నాడు, నీకు సంతానము కలగజేసి నిన్ను గొప్ప చేసేదను. ప్రైజ్లో అనేక జనములుగా గొప్ప జనముగా నేను చేసేవాను. ఎంత అద్భుతమైన మాట. రాబోయే రోజుల్లో నువ్వు జరగబోయే, నీ జీవితంలో జరగబోయే, నువ్వు ఎలా ఉంటావో ముందే బయలుపరచు నా దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన అందుకే అంటారు జ్ఞానము కలిగిన దేవుడని. ఆయన అందుకే అంటారు ఆయన్ను వివేకము కలిగిన దేవుడని, జరగబోయే విషయాలను బట్టబయలు చేయగలిగిన సమర్థుడని ఆయన అందుకే అంటారు ఆయన్ని. ప్రైజ్ లార్డ్. చదువమ్మా. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు? వాళ్ళ ఇంటి దగ్గర బొమ్మలు అమ్ముకుంటే సమయంలో మాట్లాడిన మాట. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను అన్నాడు. ప్రైజ్ లార్డ్. 3-4 వాగ్దానాలు చేశాడు. నువ్వు నా మాట ఇంటే చాలు, నీకు సంతానాన్ని అనుగ్రహిస్తా, గొప్ప జనముగా నిన్ను చేస్తాను. 3, నేను ఆశీర్వదిస్తాను. 4, నీ నామమును ఘనపరచబడుగా గొప్ప నామంగా నిన్ను కీర్తించేలాగా నీ నామాన్ని నేను చేస్తా. నీకు ఇష్టమా? నీకు ఇష్టమా? అయితే లే, బయలుదేరు, నేను చెప్పిన స్థలానికి బయలుదేరు, నేను చూపించిన స్థలానికి మార్గం బయలుదేరి అని చెప్పినప్పుడు అబ్రహాము మరూ మాట్లాడక దేవుని మాటకు లోబడిన వాడై లేచాడు. ఆ దేశం నుంచి, ఆ ఇంటి నుంచి, ఆ బంధువుల నుంచి, ఆ గ్రామం నుంచి, ఆ యొక్క శ్రేయాబుల నుంచి బయలుదేరాడు. తన భార్యను, తన సహోదరుడి కుమారుడిని లోతును ఎంత పెట్టుకుని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడికి వెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలని ప్రశ్న వేయలేదా అండి దేవుడు? ఈరోజు ఏదైనా దేవుని దాసుడు చిన్న పని చెప్తే అక్కడికా కష్టమేమోనండి, అక్కడిగా నేను వెళ్ళాలన్నా చూద్దాంలేండి. ఇది కాదు, అది దేవుడు చెప్తున్నాడా? దేవుని పనేనా? సొంత పనియా? సొంత పని అయితే చేయొద్దు. సొంత పని అయితే ఇష్టమైతే చేయొచ్చు, కష్టమైతే మానేయచ్చు. ఒకవేళ దేవుని పని అయితే, దేవుని శిబిరంలో పని అయితే, దేవుని మందిరంలో పని అయితే, సువార్త విషయంలో పని అయితే నడవండి. అద్భుతాలు చేసే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, గ్రహించండి. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమా